జనసేనాని పవన్ కళ్యాణ్ కు లేఖ కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖ రాయడం జరిగింది. 2019లో కూడా తన ఇంటికి వస్తా అని చెప్పారు, రాలేదు. ఇటీవల మళ్ళీ నా ఇంటికి వస్తానన్నారు, కానీ మీ 24 సీట్ల కోసం అవసరం పడలేదు. ఈ 24 మంది కోసం నా అవసరం రాకూడదని భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటూ పవన్ ను ఎద్దేవా చేస్తూ ఈ లేఖ పంపించారు ముద్రగడ. జనసేనాని పవన్ కళ్యాణ్ కు కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. 2019లో కూడా తన ఇంటికి వస్తా అని చెప్పారు, రాలేదు. ఇటీవల మళ్ళీ నా ఇంటికి వస్తానన్నారు, కానీ మీ 24 సీట్ల కోసం అవసరం పడలేదు. ఈ 24 మంది కోసం నా అవసరం రాకూడదని భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటూ పవన్ ఎద్దేవా చేస్తూ ఈ లేఖ పంపించారు ముద్రగడ పద్మనాభం. ఇక మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, ముద్రగడ పద్మనాభం లేఖకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి అసలు? గుడ్ మార్నింగ్ బాప్ప. గత కొంతకాలంగా ఎవరైతే కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఉన్నారో ఆయన జనసేనలో చేరడం దాదాపుగా ఖరారైందన్నారు. కానీ ఆయనకి ప్రతిసారి నిరాశ ఎదురవుతుంది. ఎందుకంటే తొలుత వైసీపీ నుంచి ఆయన్ని సంప్రదించడం జరిగింది. వైసీపీ నుంచి సంప్రదించిన తర్వాత అది పక్కకి వెళ్ళిపోయింది. తర్వాత టీడీపీ నాయకులు కలిసారు, అది పక్కకి వెళ్ళిపోయింది. తాజాగా పొలిశెట్టి శ్రీనివాస్ ఏదైతే తాడేపల్లిగూడెంలో ఉన్నారో ఆయన 3 సార్లు వచ్చి కలిశారు. దీంతో ముద్రగడ పద్మనాభం చేరిక జనసేనలో ఖరారని పూర్తిగా ప్రచారం జరిగింది. ఆయనకి ఎంపీ టికెట్ లేదా రాజ్యసభకు అధికారులకు వస్తే రాజ్యసభ పంపించి ఆయన కుమారుడు చెల్లారావుకి పత్తిపాడు లేదా పిఠాపురం చేస్తారన్నారు. దాదాపుగా ఏదైతే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయకపోతే ఆయనకి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఏదైతే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారో ముద్రగడ పట్టించుకోవడం మానేశారు. వాస్తవానికి ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జనవరి నెలాఖరులో కలవాల్సి ఉంది, కానీ ఇప్పటి వరకు ఆ ప్రస్తావన తేలదు. దీంతో ముద్రగడ పద్మనాభానికి మళ్లీ కోపం వచ్చింది. ఆయన పవన్ కళ్యాణ్ కి లేఖ రాశారు. 2019 ఎన్నికల సందర్భంగా కూడా మీరు కిల్లంపూడి వస్తాను కబురు పంపారు. అయోధ్య వెళ్ళిన తర్వాత కిల్లంపూడి వస్తాను మరోసారి కబురు పంపారు. అయినా కూడా ఏది కూడా జరగలేదు. కేవలం నన్ను ఇబ్బందులు పాలు చేసేందుకే మీ వ్యవహారాలు ఉన్నాయంటూ లేఖలో పేర్కొనడం జరిగింది. మన ఇద్దరు కలిగి అంటే పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభం ఇద్దరు కాపు నాయకులు కాబట్టి కాపు నాయకుల కలయిక జరగాలని కాపు జాతి మొత్తం కోరుకుంది. అయినా వారందరి కోరిక మేరకు నా గతంలో తెలుగుదేశం పార్టీలో ఎదురైన బాధలు, అవమానాలు, ఆశయాలు అన్ని కూడా వదులుకుని మీతో ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డాను. రాష్ట్రంలో కొత్త రాజకీయ వర్గం తీసేందుకు నేను ప్రయత్నించానని చెప్పారు. అయితే చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టినప్పుడు మొత్తం టీడీపీ కేడర్ బయటికి రావడానికి కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితుల్లో ఇళ్లకు పరిమితమయ్యారు. మీరు జైలుకి వెళ్లారు, ఆయన కలిశారు. ఇది సామాన్య విషయం కాదు, చరిత్ర తిరగరాసినట్టు అయిందని పొగుడుతూనే అదే సమయంలో మీరు ఆయనతో పొత్తు ప్రకటించడం జరిగింది. కనీసం 80 అసెంబ్లీ సీట్లు ఇస్తారని, అదేవిధంగా 2 సంవత్సరాలు ముఖ్యమంత్రికి ఇస్తారని కూడా ఆశించాం. కానీ నన్ను ఏదైతే తాడేపల్లిగూడెంలో పవన్ కళ్యాణ్ ఎవరో నాకు సలహాలు ఇవ్వద్దు, నా 24 సీట్లు ఏంటో నాకు తెలుసు అని చెప్పిన తర్వాత ముద్రగడలో ఒక్కసారిగా ఆవేశం తెంచుకుంది. దీంతో ఈ రోజు ఆయన లేఖ రాశారు. 24 సీట్లు నా అవసరం ఉండదు మీకు, అదేవిధంగా నాకు మీలా సినిమా గ్లామర్ లేదు, అదేవిధంగా నేను మీ దృష్టిలో డిగ్రేడ్ క్యాడర్ గా కనబడుతున్నాను కాబట్టి నన్ను నిర్లక్ష్యం చేశారు కాబట్టి దాదాపుగా మీకు రామ్ చెప్పేసినట్టుగానే నా లేఖ సారాంశం ఉంది. నా అవసరం మీకు రాకూడదు అని కోరుకుంటానంటూ లేఖను ముగించడం జరిగింది. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అప్పుడే వైసీపీ నాయకులు రంగంలోకి దిగారు. ఆయన టచ్ లో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన దాదాపుగా జనసేన టీడీపీలో చేరిక అన్నది జరగని పని కింద తేలిపోయింది. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు తిరిగి ప్రయత్నాలు ప్రారంభించారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.